ఎందుకు వ్యవహరిస్తున్నట్టుగా మనం భావించవచ్చు రాములు గారు? ఇప్పుడు మీరు చెప్పిన సంస్థలన్నీ కూడా జాతీయ సంస్థలు సార్. జాతీయ సంస్థలు ఎఫ్సిఐ కావచ్చు, ముఖ్యంగా ఎఫ్సిఐ కావచ్చు. ఎఫ్సిఐ అది దీనికి గిడంగుల శాఖ పట్టలు చేస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ మీరు అన్నట్లు కూడా ఈసీఎల్ కావచ్చు, ఐడిపిఎల్ మన ఉన్న మన ఆల్విన్ కంపెనీ కావచ్చు. అయితే ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా అంతరించిపోతున్న తరుణంలో ఏదైతే మరి 2014 ముందు 98-99లో కూడా 2004 కూడా 4 వరకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు కార్మిక సంఘాలుగా రాజకీయాలకు అతీతంగా మరి ప్రాంతాలకు అతీతంగా వెళ్ళి ఎన్నోసార్లు అప్పీల్ చేయడం జరిగింది. ఆనాడే కార్పొరేట్ సిస్టాన్ని తీసుకొచ్చిన వ్యవస్థ బీజేపీ ఎన్డీఏ పార్టీ. ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ దినమున మరి ఎన్నో డ్రగ్స్ కంపెనీలు ఉండే, మనకు ఐడిపిలు ఉండే, ఐడిఎల్ ఉంది సార్, మనకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఉండే, మనం అన్నీ కూడా రూపుమాపోయినాం. ఆ రోజు కార్పొరేట్ వ్యవస్థ ఎక్కువ ఎన్డీఏ గవర్నమెంట్ మొగ్గు చూపి ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని మార్పడం జరిగింది. సాంకేతిక రంగం అంటే సాంకేతికంగా అంటే మిషన్ల ద్వారానే మనం ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు, మరి లేబరు తక్కువ తీసుకోవడం చేయొచ్చు అనే నిదానంతో ఆ రోజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. మరి ఈరోజు మరి సుదీర్ఘంగా వాళ్ళు 11 సంవత్సరాలే బీజేపీ పార్టీ 11 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఏలుతున్న తరంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్మిక చట్టానికి సంబంధించినటువంటి జీవోలు కానీ ఇంప్లిమెంటేషన్ కానీ చేయాల్సిన బాధ్యత పార్లమెంట్ వ్యవస్థ ఉంది. ఒకటి ఆర్టికల్ 371D ఒకటి ఉంటుంది సార్. ఆర్టికల్ 371D ఉంటుంది. ఆర్టికల్ 370 ఎలాగైతే కాశ్మీర్ను విముక్తి చేశారో దాని తర్వాత ఉన్నదే ఆర్టికల్ 371D. అది 1951 యాక్ట్, అది రాష్ట్రపతి ఉత్తర్వులు. ఈరోజు కూడా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది సార్. అది ఏం సూచిస్తుందంటే ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కొత్త కంపెనీలు పెట్టినప్పుడు, కొత్త పారిశ్రామిక వాడలు పెట్టినప్పుడు, కొత్త ఇండస్ట్రీలు పెట్టినప్పుడు స్థానికులకు 80% ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ఆ ఆర్టికల్ 371D యొక్క సూచన. దాని ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి యువకులకు 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, మరి వాళ్ళ విద్యార్థుల ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈరోజు నిరుద్యోగ వ్యవస్థ ఉండదు. ఇదే జరుగుతుంది కదా ఇప్పుడు తెలంగాణ ప్రాంతం. తెలంగాణ సాధించిన తర్వాత నిధులు నియామకాలు అని చెప్పిన తర్వాత కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతానికి చూస్తే మనం ఒకసారి చూస్తే దానికి ఖచ్చితంగా ఇప్పటికి కూడా మనం ఆ నిధులు రాలేదు, నియామకాలు కాలేదు, అలాగే నీళ్లు కూడా రాలేదు. నీళ్లలో కూడా మనం ఇప్పుడు మనకు సంబంధించిన మనం సంక్షోభం పోరాటం అనుభవిస్తున్నాం, ఎస్ఎల్బిసి చేస్తున్నాం. తర్వాత ఇంకొక విషయం మీరు కార్మికులకు ఈఎస్ఐ కానీ ఇది ఈపీఎఫ్ కానీ పిఎంఎస్వై కానీ ఇది ఏది కూడా అందుబాటులో లేదు. ఇంకా అడ్డ కార్మికుల సంగతి అయితే ఇచ్చిపెట్టండి మీరు, అసలు వాళ్ళకైతే పట్టించుకునే నాదుడే లేడు. ఈ విషయంపై మీరేమంటారండి? ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఈ కార్మిక చట్టాలన్నీ కూడా మనము స్వాతంత్రం రాకముందు పెట్టినటువంటి ఈ చట్టాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనం మన స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నా కూడా కొన్ని చట్టాల రూపకల్పన జరగాల్సి ఉండే. ఇప్పుడు మేము 2014 కన్నా ముందు బీజేపీ పార్టీ ఎన్నో అంశాల మీద ఆనాడు పిలిచి మాతో కూడా చర్చలు జరిపారు. అయిన తర్వాత కూడా మేము ఎన్నో పంపించాం. ఇందాక సోదరుడు లక్ష్మీనారాయణ గారు, కొప్పుల లక్ష్మీనారాయణ గారు, వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అంటే గంగను నమ్ముకున్న గంగపుత్రులుగా అనకుండా మన భాషలో గంగ కార్మికులు, గంగమ్మ తల్లిని నమ్ముకున్న కార్మికులు. మరి వారు బిఎంఎస్ అంటే మరి బీజేపీ పార్టీకి అనుబంధ సంస్థ, కానీ మరి వాళ్ళు కూడా గొప్పగా పోరాటం చేసినట్టు అంశాలు ఉన్నాయి. ఈరోజు కులాలకు మతాలకు ఇచ్చినంత ప్రజారిటీ కార్మిక చట్టాల ఇవ్వడం లేదు, అమలుకు లేదు. కొన్ని అంశాలు ఈ రాష్ట్రంలో కొన్ని అంశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే గొప్ప అంశాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మంచి అనాలి, చెడు అనాలి. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భవనిర్మాణ కార్మిక రంగంలో అది సెర్చ్ చేస్తే, మన యూట్యూబ్లో చేస్తే తెలంగాణ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అని కొడితే వస్తుంది, కన్స్ట్రక్షన్ విభాగం కొడితే వస్తుంది. దానిలో భవనిర్మాణ కార్మికుడు కింద పడి ఏదైనా చనిపోతే 6 లక్షల రూపాయలు సార్. తర్వాత గాయాలయ్యి స్వల్ప గాయాలైతే 4 లక్షలు సార్. మరి పూర్తిగా చనిపోయి ఉండి ఆ కార్డు లేకపోతే 50,000 సార్.
వాళ్ళ పిల్లల పెళ్లిలకు ఈ 30,000 సార్. ఒకసారి రాము గారు, ఒకసారి మనం లక్ష్మీపతి గౌడ్ గారు ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఫోన్ లైన్ లో వచ్చినట్టు మనకు సమాచారం అందింది. లక్ష్మీపతి గౌడ్ గారు చెప్పండి. నా మాట వినబడుతుందా అండి? వినబడుతుంది. లాల్ సలాం అండి. లాల్ సలాం. సార్, ఈరోజు ప్రధానంగా ఈ కార్మిక లోకం ఏదైతే ఈరోజు అనుభవిస్తుందో అసమానత్వం అనేది, దేశం స్వాతంత్రం వచ్చినప్పటికున్ను వారికి సంబంధించిన ఏదైతే వాళ్ళ లాభాలు దీనికి 8 గంటల